అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉత్తమమైనది, ప్రశస్తమైనది అనబడే ప్రవర్తన కల తల్లి నిరవజ్య. ఏ దోషణా లేనిది కూడా నిరవజ్యయే. సృష్టిలోని ప్రాణులలోని మొదటి దోషం అలసట అనగా సోమరితనం. ఎంతటి జ్ఞాని అయినా ప్రతిభావంతుడైనా సోమరితనం వల్ల అభివృద్ధి చెందలేడు. ఈ లక్షణం కలియుగ ప్రాణులలో మరింత ఎక్కువగా ఉంటుందని భాగవతం చెబుతోంది. మనము చూస్తూనే ఉన్నాం. ఇక రెండవ దోషం మందబుద్ధి. బలం జీవులలో చాలా స్వల్ప సంఖ్యలో బుద్ధి బలం ఉన్నవారు ఉంటారు. ఎక్కువ మంది అద్భుత ప్రతిభ కలవారు, ఆలోచన పరులు ఉండరు. మస్తకాల మీద కాకుండా కేవలం పుస్తకాలు, యంత్రాల మీద ఆధారపడుతూ ఉంటారు. మూడవ దోషం అల్పాయుష్కు. ఆయువు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆయువు తీరి ఎవడు ఎలా నశిస్తాడో నశించేదాకా తెలియదు. నాలుగవ దోషం రోగం. జీవులలో పుట్టుకతోనే శారీరక రోగమో మానసిక రోగమో ఏదో ఒకటి ఉంటుంది. అది కాక తన ఆహార వ్యవహారాల వల్ల నిత్యం రోగాలు పెంచుకుంటున్నాడు. శరీర రోగాల కంటే ఈర్ష్య, అసూయ వల్ల వచ్చే మానసిక రోగాలు మరింత ప్రమాదం. ఇవి నిద్రాహారాల్లో బలాన్ని హరించి వేస్తాయి. ఐదవ దోషం భాగ్య విహీనత. జీవులకు సంపదలు వస్తూ పోతూ ఉంటాయి. లక్ష్మీ చంచలహ అన్నారు. శాశ్వత వైభవం జీవులకు ఉంటుంది అనడానికి వీలు లేదు. ఇక జీవుల ప్రధాన దోషం ఆరవది సత్కర్మాచరణ చేయకపోవడం. చెడ్డ పనుల మీద ఉండే ఆసక్తి సత్కర్మలపై ఉండదు. దీనివల్ల కీర్తి, సంపద నశిస్తాయి. దీనివల్లే కుటుంబ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అవుతుంది. ఇన్ని దోషాలు తొలగించేది లేనిది కనుక అమ్మను నిరవజ్య అంటారు. తన మాతృ ప్రేమతో జగత్ ప్రసిద్ధికెక్కిన సద్గుణాల వారాసి అమ్మ. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతి ఆదివారం 108 సార్లు జపిస్తే శరీర రోగాలు తగ్గుతాయి. ప్రతి మంగళవారం ఇదే సంఖ్యతో ఎర్రని పూలతో పూజిస్తూ జపిస్తే మానసిక వ్యాధులు తగ్గుతాయి. తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి శుక్రవారం తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తూ 108 సార్లు జపించాలి. సంపదలు అభివృద్ధి కావాలంటే ఆవు పాలతో అమ్మవారి ప్రతిమను అభిషేకిస్తూ శుక్రవారం 108 సార్లు జపించుకోవాలి. రోజు 27 సార్లు జపిస్తే మంచి గుణాలు వస్తాయి, సత్కర్మలు చెయ్యగలుగుతారు. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం నిరవజ్యాయై నమః. ఓం నిరవజ్యాయై నమః. ఓం నిరవజ్యాయై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిరవజ్యాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.